గ్రేటర్ పరిధిలో సర్కార్ భూముల కబ్జాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రా నజర్ పెట్టింది. కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూల్చేశారు. అటు రూల్స్ పాటించకుండా హైవేల వెంబడి ఏర్పాటు చేసిన హోర్డింగ్లను తొలగిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో సర్కారీ భూముల కబ్జాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రా డ్రైవ్ కొనసాగుతోంది. సిటీ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలు, హోర్డింగ్లను అధికారులు కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా తూముకుంట పరిధి దేవరాయాంజల్లోని కోమటికుంటలో అక్రమ కట్టడాలను తొలగించింది. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు కంప్లైంట్ చేయడంతో హైడ్రా ఎంక్వైరీ చేపట్టింది. చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కి అనుమతులు లేవని తేల్చిన అధికారులు నోటీసులు ఇచ్చారు. యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం వాటిని అక్రమ నిర్మాణాలేనని తేల్చింది. నిర్మాణాల కూల్చివేతకు నెల రోజులు టైం అడిగినా గడువు ముగియటంతో హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేసింది. మరోవైపు సిటీ శివారులో ఎలాంటి పర్మిషన్ లేకుండా రోడ్లకు రెండు వైపులా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను హైడ్రా తొలగించింది. శంషాబాద్, కొత్వాల్గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్, తెల్లాపూర్ మున్సిపాలిటీలో సుమారు 53 హోర్డింగ్లు తీసేసినట్లు అధికారులు చెప్పారు. హోర్డింగ్ల తొలగింపుపై యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిశారు. జీహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్న యూనిపోల్స్, యూనిస్ట్రక్చర్స్, హోర్డింగ్లకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. గతంలో పర్మిషన్ లేకుండా శివారులో ఏర్పాటు చేసిన వాటిని తామే తొలగించుకుంటున్నామన్న యాడ్ ఏజెన్సీలు అందుకు 10 రోజులు టైం అడిగారు. గడువు ముగిసినా వాటిపై చర్యలు చేపట్టామని చెప్పారు హైడ్రా సిబ్బంది.